ఆలోచించాలా. ఇప్పుడే సోదరులు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారు 2-3 విషయాలు మీకు చెప్పాడు. 2024లో ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. మనం చూసాం, రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశాడు, చేసి చూపించాడు. అయితే 2019 ఎన్నికల్లో ఒక డ్రామా ముఖ్యమంత్రి, ఈరోజు ఒక డ్రామా నాయకుడు, ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి 2014లో నా తండ్రి లేడు, చనిపోయాడు, నేను దిక్కులేని పడమని చెప్పాడు. 2019లో కోడి కత్తి డ్రామా వాళ్ళ చిన్నాయన హత్యను తీసుకొచ్చి చెప్పాడు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను యువకుడిని, ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయింది, నేను యువకుడు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి యువకులకి నేను చేస్తానని చెప్పి ముందుకు వస్తే నమ్మి, ఒక్క ఛాన్స్ అని నమ్మి 2019లో ఆయనకు అధికారం అప్పచెప్తే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. వస్తే ప్రతి రైతుకు గ్రామాల్లో బోరేస్తా, మండలానికి ఒక బోరు రిగ్గుబండి వేస్తా, అందరికీ కూడా బోర్లు వేస్తానన్నావు. నువ్వు బోర్లు వేసే దేవుడే కానీ రైతులకు బొక్కలు పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. రైతులకు మోసం చేశావు. అదేవిధంగా ఎస్సీ, బీసీ, మైనారిటీలకు మోసం చేశావు. ఈ రోజు మైనారిటీల్లో మళ్ళా కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నావు. నీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు. ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది, ముస్లింలకంతా అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నావు. ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలవల, 1999లోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది. ఆనాడు పోత్రాల్లో జరిగితే ఆనాడు కూడా ముస్లింల పక్క, మైనారిటీల పక్క నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఆనాడే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చాం. షాదీ మహల్ ఆనాడే మొదలు పెట్టాం. ఆనాడే హజ్ భవన్లు కట్టాం. ఆనాడే ఉర్దూను అధికార భాష చేశాం. అన్ని రకాలుగా 1999 నుంచి 23 దాకా చేస్తే మళ్ళా 2014లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వలేదా? అదేవిధంగా దుల్హన్ పథకం ఇవ్వలేదా? ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇవ్వలేదా? అదే ఆ రోజు మైనారిటీలకు షాదీ మహల్ ఇవ్వలేదా? ఆనాడు విదేశీ విద్య పథకం ఇవ్వలేదా? అన్ని రకాలుగా కూడా ఆ రోజు కూడా ఎన్డీఏలో ఉంటూ మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేశామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే 2019-24లో ఇదే వీకోటలో ఆనాడు తీసుకొచ్చినటువంటి షాదీ మహల్ ఈ రోజు కూడా మొండి గోడల్లో నిలబెట్టింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఆనాడే ఆడబిడ్డలు చదువుకోవాలంటే ఆనాడే ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వాళ్ళ కోసం తీసుకొస్తే ఈ 5 సంవత్సరాల్లో నిజంగా వాళ్ళ పైన ప్రేమ ఉంటే ఈయన ఏ కార్యక్రమాలు ఏం చేస్తా ఉన్నారో సమాధానం చెప్పగలరని అడుగుతా ఉన్నా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నేరుగా ఎన్డీఏతో కలిసి పోటీ చేసి ఇక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడుతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇదే జగన్ రెడ్డి మాకు 25కు 25 ఎంపీ స్థానాలు ఇస్తే నేను కేంద్రంలో మోడీ మెడల వంచుతా, కేంద్రం మెడల వంచుతా, ఈ రాష్ట్రానికి రాజధాని చేస్తా, పోలవరం చేస్తా,
ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఆనాడు కేంద్రంలో సిఏఏ ఎన్ఆర్సీ బిల్లులు పెడితే ఆ బిల్లులు ఈ రోజు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటే ఆ బిల్లులకు సహకరించి బిల్లులకు మద్దతు ఇచ్చింది ఆ యొక్క ఎన్డీఏలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, అదే విధంగా విజయసాయి రెడ్డి. కాదా సమాధానం చెప్పగలరా? ఈ డ్రామా ముఖ్యమంత్రి డ్రామా జగన్ రెడ్డి నాకు అవకాశం ఇస్తే రేట్లన్నీ తగ్గిస్తానన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిత్యావసర వస్తువుల ధరలు 2019కి మునుపు ఈ రోజు దాదాపు 300% పెంచావా లేదా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. ఆనాడు మద్య నిషేధం చేస్తానన్నావు, మద్య నిషేధం చేశావా అని అడుగుతా ఉన్నా. ఆనాడు కరెంట్ ఛార్జీలు పెంచమన్నావు, ఈ రోజు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు. ఆనాడు పన్నులే ఏమన్నావు, చెత్తకు పనిచేసావు, ఆస్తికి పనిచేసావు, రిజిస్ట్రేషన్ పనిచేసావు, ఆర్టీసీ ఛార్జీలు పెంచావు. అన్ని రకాలుగా పన్నులు వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి అన్ని కట్లే, అన్ని కటింగ్లే. రంజాన్ తోఫా కట్టు, చంద్రన్న బీమా కట్టు, మన పక్కనే అన్నా క్యాంటీన్ కట్టు, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కట్టు, సెరికల్చర్ రైతులకు ఊళ్ళ పైన 1 కేజీకి ఇచ్చేటువంటి 50 రూపాయల సబ్సిడీ కట్టు, విదేశీ విద్య కట్టు, చదువుకున్నటువంటి బిడ్డలకు వాళ్ళకు వస్తా ఉన్నటువంటి డబ్బులు కట్టు. అన్ని కట్లు చేసుకుంటా పన్నులేస్తా ఒక డ్రామా ఆడి అటు డ్రామా జగన్ రెడ్డి కటింగ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు నిలబడడం లేదు, ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెప్పలేరు, మేము నేరుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి పూర్తిగా కూడా నాశనం చేశాడు, అప్పుల ఓమిలో దించాడు, పన్నులు వేశాడు, 13.5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి నెత్తిన పెట్టాడు. వాటిని కాపాడుకోవాలంటే కేంద్రం సహకారం కావాలా, ఈ రాష్ట్రానికి సంక్షేమం తేవాలంటే కేంద్రం సహకారం కావాలా. ఈనాడు కనీసం ఈ రాష్ట్రంలో బియ్యం ఇచ్చే పరిస్థితి అన్నా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం ఇస్తా ఉండేది కూడా కేంద్ర ప్రభుత్వమే, జగన్ మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా నువ్వు చేసిందేంటో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసిపోతా ఉన్నాం. మీరేం చేశారు? మీరు అర్ధరాత్రి పూట దొంగతనంగా మీ కేసుల నుంచి బయటపడడానికి మోడీ కాళ్ళు మీద సాష్టాంగపడేది జగన్ రెడ్డి కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మైనారిటీలు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అప్పుడే సోదరులు గతుమల ప్రసాద్ రావు గారు 2 విషయాలు చెప్పారు. అది పూర్తిగా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం. ఈ రోజు మనం ఎవరైతే భూమి ఉన్నదో భూమి హక్కుదారులకు ఆ భూమి కాకుండా పోయే పరిస్థితి, ఆ భూమిని ఆ టైటిల్ ను పూర్తిగా కూడా లిటిగేషన్ లో వేసేటువంటి ప్రమాదం ఈ యాక్ట్ పైన ఉంది. అందుకే జగన్ రెడ్డి ఈ రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మన పాస్బుక్లు, మన తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి పాస్బుక్ల పైన జగన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసిస్తున్నాడో సమాధానం చెప్పగలవా? అదేమి వైఎస్ రాజారెడ్డి ఆస్తి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తి కాదు, మా తాత సుబ్బారెడ్డి ఆస్తి నా పేరు మీద, అమర్నాథ్ రెడ్డి పేరు మీద నేను చేసుకుంటే నీ బొమ్మ వేసుకునే కర్మ నాకెందుకు? సమాధానం చెప్పగలవా జగన్ రెడ్డి? అదే కాదు, ఈరోజు చాలా మంది మీరు రిజిస్ట్రేషన్ పోతా ఉంటారు. గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక భూమి అమ్మినా కొనినా
ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనం ఇంటికి తెచ్చుకునే వాళ్ళం. అదే మనకు ఆధారం. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనకు అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా బ్యాంకులో మనం పెడితే దానిపైన మనం అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కడైనా ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నాయా? ఫోటో ట్రాక్ కాపీలు మాత్రమే ఈ రోజు మనకు వస్తా ఉన్నారు. వీటన్నిటికీ కారణం మన ఆస్తి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వ పరం చేయడానికి ఈ ఆస్తిని తాకట్టు పెట్టి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మన రెడ్డి పైన పెట్టడానికి జగన్ రెడ్డి ఆడేటువంటి మాటలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను వ్యతిరేకించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం ఇచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం ఈ యొక్క యువతకు సంబంధించి మెగా డిఎస్సి పైన సంతకం చేస్తా. రెండవ సంతకం ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తా. జగన్ రెడ్డి బొమ్మ పెరిగి మారేస్తారని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మూడు రాజధానులు పోయి 3 నామాలు అయితే జగన్ రెడ్డి పెట్టాడని చెప్పి సందర్భంగా ఈ రోజు పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్ లో పడేశాడు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇక్కడే ఇదే వీలుకోటలో గత ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా దాదాపు 100 ఏళ్ళు ఎన్నికలకు ముందే ఇక్కడ తీసుకొస్తే ఎన్నికలైన తర్వాత 5 సంవత్సరాలు కుంభకర్ణుల మాదిరి నిద్రపోయి ఎన్నికలకు ముందు నిద్ర వేసి ఆ రోజు నేను కుప్పానికి నీళ్లు ఇస్తానని ఆ నీళ్లు దొబ్బి జేసీబీలతో మరి రామకుప్పం దాకా తోసి ఆడ గేట్లు పెట్టి ఆడ ఎన్నికలకు ముందు రకరకాలుగా మాట్లాడి మళ్ళా ఆ మరుసలోనే ఆ గేట్లు ఎక్కువ లారీలో ఎక్కువ వెళ్ళిపోతే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని చెప్పేసి అవసరమైనటువంటి చట్టాలు మన ఆస్తులకు మనకు దాని పైన ఆధారం లేకుండా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఇవే కాదు, ఇటువంటి కార్యక్రమాలు చాలా ఈరోజు చేస్తా ఉన్నారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఒక దోషిగా గతంలో చిత్రీకరించాడు. ఈ రోజు జగన్ రెడ్డి గారి విధానం ఒకసారి చూస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిగా ఏదైనా టెంకాయ కొట్టి మంచి కార్యక్రమం చేస్తారు. అయితే ఈ జగన్ రెడ్డి ఏం చేశారో ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన చేసింది ప్రజావేదికను కూల్చడం అంటే అతని మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే మనకేం న్యాయం చేస్తాడు? ఎన్నికలకు ముందు రాజధాని పైన ఆయన మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు అసెంబ్లీలో నేను అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నా, 30,000 ఎకరాల కంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చి మంచి రాజధాని కట్టమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను ఇక్కడనే రాజధాని కడతానన్నాడు. ఎన్నికలైతే ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ ఒక్క రాజధాని కాదు, నాకు 3 కావాలా, నేను 3 రాజధానులు కడతానని ఈ రోజు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేనటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో చరిత్రలో నిలిచిపోయారని చెప్పే సందర్భంగా తెలియజేసుకోవాలి. ముఖ్యమంత్రి ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పాలకుడుగా ఉంటే ఖచ్చితంగా కూడా మనకు నష్టం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మన వీకోట ఒకసారి చూద్దాం. గతంలోనే ఇదే వీకోట్లో డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చా, శాంక్షన్ చేసా, మొదలు పెట్టా, అన్ని చేస్తే ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ఇక్కడి నుంచినే ఈ మండలం నుంచినే శాసనసభ్యుడిగా గెలిపించారు.
పార్లమెంట్ సభ్యుని గెలిపించారు. కనీసం ఆ డిగ్రీ కాలేజీని ఈ రోజు దాకా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే రిపోర్ట్లో ఎస్సీలకు అంబేద్కర్ భవన్ తెచ్చా, బీసీలకు బీసీ భవన్ తెచ్చా, మైనారిటీలకు షాదీ మహల్ తెచ్చా, అన్ని కూడా మొండిగోళ్ళలాగా నిలబెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే రిపోర్ట్లో ఎప్పుడైనా మనం పల్లెల నుంచి ఇక్కడికి వస్తే పక్కనే అన్నా క్యాంటీన్ ఉండేది. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు అన్నం తినేవాళ్ళు, అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్, అన్నం పెట్టే చెయ్యిని కూడా తీసేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి ఏం ముఖం పెట్టుకొని మళ్ళా మనం ఓట్లేయాలో ఆలోచించుకోమంటా ఉన్నా. ఇదే రైతుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడే రైతుల కోసం గత ప్రభుత్వంలోనే మనం ఈ రోజు వీకోట పక్కనే చూస్తే ఇదే వీకోటలో ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని తీసుకొస్తే ఆ కోల్డ్ స్టోరేజ్ 5 సంవత్సరాలుగా పిల్లల పైన మొండగోడల పైన నిలబడితే ఇక్కడ ఓట్లు వేయించుకున్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తా ఉన్నారు? ఈ ప్రజలకు సమాధానం చెప్పగలరా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంక్షేమం పైన విస్మరించింది. ఈ రోజు మాట తప్పని మనము తిప్పని జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా మాట తప్పాడు. ఈ రోజు మన వీకోట పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ వీకోటలో మనం డీజిల్ పెట్రోల్ పట్టుకోవాలంటే కర్ణాటకకు పోయి డీజిల్ పెట్రోల్ పట్టుకోవాలా, మందు తాగాలంటే కర్ణాటకకు పోయి మందు తాగాలి. మనము ట్యాక్సులు మొత్తము కర్ణాటక కట్టాల, మన ఇసుక మాత్రం కర్ణాటక తోలాలి. అంటే ఇసుక కర్ణాటక తోలుతాం, మన ట్యాక్సులు కర్ణాటక కట్టిస్తాం. మనకు ముఖ్యంగా ఈ యొక్క వీకోట పట్టణానికి ఒక మంచి రోజు వస్తుందనుకున్నా నేను. గతంలో ఈ వీకోట బైపాస్ కి సంబంధించి గతంలోనే ఒక ప్లాన్, గత ప్రభుత్వంలోనే మనం వీకోట నుంచి అటుపక్క బైపాస్ తీసుకొస్తే ఆ బైపాస్ మనకు అటుపక్క వచ్చింటే దాని చుట్టూ ఉండేటువంటి దాదాపు 9 పంచాయతీలు, అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు, అక్కడ రైతులకు అనుకూలంగా ఆ రైతుల జీవన శైలి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా పెరిగిపోయేటివి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అయ్యేటివి. ఈ రోజు దాన్ని కూడా కర్ణాటకకు తిప్పేస్తే వీళ్ళు కర్ణాటక కోసం పనిచేస్తా ఉన్నారా, ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేస్తా ఉన్నారా చెప్పగలరా? కర్ణాటకకు పోయి అక్కడ ఉండేటువంటి భూములు కొని అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బైపాస్ లో కర్ణాటకకు తిప్పితే ఈ వీకోట మండలాన్ని ఇంత అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ నాయకులు, ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులకు మళ్ళా ఓటు వేయగలమా? వేస్తే మనకు న్యాయం జరుగుతుందా? ఆలోచించుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకోవాలి. అదే బైపాస్ ఇక్కడ వచ్చిందంటే బ్రహ్మాండంగా కూడా ఆ 9 పంచాయతీలు ఈ రోజు వీకోట్లో 1 ఎకరా కొనాలంటే దాదాపు 2 నుంచి 3-4 కోట్ల రూపాయలు మనం వీకోట పక్కన ఆనుకోలు ఉన్నాయి. అదే బైపాస్ అక్కడ వస్తే అటుపక్క గ్రామాల్లో ఉండేటువంటి రైతుల భూములన్నీ దాదాపు 1 ఎకరా 3-4 కోట్ల రూపాయలు పెరిగింటే ఆ రైతుల ఆస్తి విలువ పెరిగితే ఎంత రైతులు బాగుపడేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోమంటా ఉన్నా. అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అది కోర్టులో వేసి ఆపేయడం జరిగింది. మళ్ళా మా ప్రయత్నం, నేను పార్లమెంట్ మెంబర్ ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రసాదరావు గారు మా శాయ శక్తుల రేపు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఖచ్చితంగా బైపాస్ ని అటు తీసుకురావడానికి మా వంతు మేము కష్టపడి అది చేయడానికి
మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తాం. సంబంధించి సాగునీరు కోసం కైగల్ రిజర్వాయర్ తీసుకొస్తే ఈ రోజు ఆ కైగల్ రిజర్వాయర్ కూడా కోల్డ్ స్టోరేజ్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మనకి ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది, మన పక్కనే ఎక్స్ప్రెస్ వే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే పోతా ఉంది. బైరెడ్డిపల్లి మనకు ఒక అవుట్లెట్ ఉంది. రాబోయే కాలంలో ఇటు వీకోట అటు బైరెడ్డిపల్లి ఒక ఇండస్ట్రియల్ హబ్ గా, ఒక ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పరిశ్రమలు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో రాబోతా ఉంది. దాన్ని చేయడానికి అటు కేంద్రంలో ప్రసాదరావు గారు, ఇక్కడ నేను ఖచ్చితంగా కూడా దాన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా యువత మేల్కోవాలా. ఈ రోజు ఎవరైతే యువకులు ఉన్నారో మీ భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి విధానాల వల్ల, జగన్ రెడ్డి విధానాల వల్ల పూర్తిగా కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని మొట్టమొదటగా గుర్తించింది మన నాయకుడు, నిజాయితీ కలిగినటువంటి నాయకుడు, మనకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈరోజు యువకులు మొత్తం కూడా మరి జనసేనలో ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఏమి ఆశించకుండా నేను ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తా. నాకు శాసనసభ్యులు ముఖ్యం కాదు, పార్లమెంటు సభ్యులు ముఖ్యం కాదు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. దీన్ని కలపాలంటే కేంద్రంతో కూడా మనకు సఖ్యత అవసరమని ఈ రోజు కేంద్రంతో సఖ్యత రావడానికి, ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా పోటీ చేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ గెలుపు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయ్యింది. ఇక్కడ ఖచ్చితంగా సైకిల్ గుర్తు గెలిచి తీరుతుంది. మీరు ఒక మంచి కంపెనీ మెజారిటీ ఇస్తే మనకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మళ్ళా నా వీకోట, గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి వీకోట మండలం, నా మండలం మళ్ళా బ్రహ్మాండంగా అమర్నాథ్ రెడ్డిని సైకిల్ గుర్తుపైన గెలిపించారనేటువంటి ఒక ప్రేమ ఈ వీకోట మండలం పైన ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ మెజారిటీ సాధించి ఇవ్వమని చెప్పి మరొక్కసారి మీ అందరికీ నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.